రేపే ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలు మిథున రాశి వారికి 3 చోట్ల నుండి ధనలాభం. మీరు నమ్మినా నమ్మకపోయినా వీరు కోట్లు గడించబోతున్నారు. మీరు కలలో కూడా ఊహించని అదృష్టం ఈ సమయంలో మీ జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, రేపు అమావాస్య మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశి వారికి సమయం చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా 3 చోట్ల నుండి వీరికి ధనలాభం అయితే కలుగుతుంది. ఒకటి, మీ యొక్క వ్యాపార పరంగా మీకు ఈ సమయంలో అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఊహించని ఒక వ్యక్తి కారణంగా మీకు ధనలాభం కలిసి వస్తుంది. మీ వ్యాపారంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఉన్నత స్థానాలను అధిరోధిస్తారు. 2, మీ పుట్టింటి ద్వారా మీకు ధనలాభం అయితే కలుగబోతుందండి. మగవారైనా ఆడవారైనా సరే మిథున రాశి వారికి సమయం మీ పుట్టినింటి ద్వారా మీకు ధనలాభం అయితే అధికంగానే కనిపిస్తుంది. కనుక ఈ విషయంలో మీరు శ్రద్ధ వహించినట్లయితే మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది. 3, ఎప్పటి నుండో కూడా మీరు రాని బాకీల విషయంలో మీరు చాలా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఎందుకు ఇచ్చాము, అనవసరంగా ఇచ్చాము అన్నటువంటి పరిస్థితి మీకు ఎవరి ద్వారా అన్నా కలిగినట్లయితే కనుక ఇటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం శ్రమ వహించినట్లయితే కనుక, అంటే ఆ వ్యక్తిని అడగడం కానీ, డబ్బు అవసరం ఉందని మీరు కబురు చేయడం కానీ జరిగినట్లయితే కనుక ఈ సమయంలో ఆ వ్యక్తి నుండి కూడా మీకు ధనలాభం అయితే కలుగుతుందండి. మీరు ఇప్పటి వరకు కూడా పడినటువంటి బాధలన్నింటికీ కూడా విముక్తి అయితే కలుగుతుంది. మీ డబ్బు మీ చేతికి అందుతుంది. ఇక మీరు ఒక మంచి సమయంగా చెప్పవచ్చండి. మీరు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతాయి. ముఖ్యమైన విషయాలలో ఆశించిన పురోగతి అనేది కనిపిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం ద్వారా మీ లక్ష్యాన్ని మీరు సులభంగా చేరుకుంటారు. ప్రయాణాలలో ఏమాత్రము అజాగ్రత్తగా ఉండకూడదు. మృగశిర నక్షత్రం లేని వారు కొత్త పనుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. అర్ధ నక్షత్ర జాతకులకు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. పునర్వసు నక్షత్రంలో మొదటి 3 పాదాల వారు కూడా తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఇష్టదైవాన్ని ధ్యానించడం మీకు ప్రయోజనాత్మకంగా కూడా ఉంటుంది. ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. లక్ష్యాలను చేరుకోవడానికి కాలం ఎంతగానో మీకు సహకరిస్తుంది. ఆత్మవిశ్వాసం చాలా మెండుగా ఉంటుంది. పరిపూర్ణ మనసుతో ఆలోచించండి. మనసు పెట్టి పనిచేయండి. శీఘ్రంగా శుభం జరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత అనేది ఉంటుంది. మీరు చేసే పనులను అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటారు. తగినంత గుర్తింపు, ప్రశంసలు కూడా లభిస్తాయి. సంతృప్తికరమైన ఫలితాలు సాధించడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పవచ్చు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగండి. చిన్న చిన్న ఆటంకాలను బుద్ధి బలంతో అధిగమిస్తూ శాంతంగా వ్యవహరించండి. వ్యాపారంలో సమయానుకూలంగా ప్రవర్తించి పట్టు విడుపు కూడా చాలా అవసరం. ఎవరితోనూ కూడా విభేదాలకు దిగరాదు. కొందరు కావాలని ఒత్తిడికి గురి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరించండి. ఆర్థికపరమైన విషయాల్లో శ్రద్ధ చాలా అవసరం. పనులను మధ్యలో ఆపవద్దు. ఆశయం నెరవేరే వరకు కూడా మీ కృషి కొనసాగించండి. శక్తినిచ్చే వార్త కూడా మీరు వింటారు. మీకు ఈ సమయంలో ఈ వారాంతంలో శుభం జరుగుతుంది. ఈశ్వర ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. 2025 మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కొత్త ఏడాది శనిగ్రహం కారణంగా
వీరి అనుగ్రహం కారణంగా అనేకమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపారం, ఆరోగ్యం, ఆదాయం తదితర విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం సమస్యలు తల ఎత్తవచ్చు. కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆదాయం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా ధనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేకమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. ఈ ఏడాది మధ్య గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. శుభకార్యాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు శుభకార్యాలకి ఇది గొప్ప సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు. ధన వ్యయం గురించి చూసుకున్నట్లయితే శుభకార్యాలు మూలకంగా ధన వ్యయం కూడా అధికంగానే ఉండవచ్చు కనుక జాగ్రత్తలు తీసుకోండి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకులు కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆజానుబహుతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరీజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు. చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వీరు వదిలిపెట్టేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. ప్రతికరించే తత్వం అయితే వీళ్ళు అధికంగా ఉంటుందండి. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన కూడా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తుంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.